పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరి ఉన్న మీ అందరికీ మరొక పర్యాయం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. నేటి మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలను చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడ నేరవు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పగలరా? ఈ చదివిన 2 వచనాల్లో ఒక మాట ఎక్కువ సార్లు చెప్పబడింది. అదేమిటి? బయలుపడుట. ఏంటది? బయలుపడుట. బయలుపడుట, వెల్లడి అగుట అనే విషయాన్ని గురించి మనము చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మంచైనా చెడైనా దాగదు. అందరనండి, మంచైనా చెడైనా దాగదు. త్వరగానైనా నిదానంగానైనా తప్పక ఫలితం ఉంటుంది. ఈ మాటలు మర్చిపోకూడదు మీరు. అందరు నాతో కలిసి చెప్పండి. మంచైనా చెడైనా దాగదు, త్వరగానైనా నిదానంగానైనా ఫలితం ఉంటుంది. ఇంకొకసారి చెప్పాలి. మంచైనా చెడైనా దాగదు, త్వరగానైనా నిదానంగానైనా ఫలితము ఉంటుంది. ఇది ఈరోజు మన ధ్యానాంశం. మంచిది. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఎవరు, ఎప్పుడు, ఎలా, పరిశుద్ధాత్ముడు ఎలా వ్రాయించారు, ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం ఏంటో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇప్పటికే మీరు ఎరిగి ఉన్నట్టు అపోస్తలుడైన పౌలు గారు యవన సేవకుడైన తిమోతికి రాసిన ఉత్తరములోని మాటలు మనం చదివాం. తిమోతి ఎవరు, ఏమిటి, ఆయనకు పౌలు గారితో ఎలా పరిచయము అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, తిమోతి లుస్త్ర అనబడిన పట్టణానికి చెందినవాడు. లుస్త్ర పట్టణ నివాసి తిమోతి. ఈయనను పౌలు గారు 2వ మిషనరీ యాత్రలో కలుసుకున్నాడు. ఆ మిషనరీ యాత్రలో కలుసుకున్నది మొదలుకొని తిమోతిని తనతో పాటు పరిచర్యకు, సువార్త పరిచర్యకు రావాల్సిందిగా పౌలు ఆహ్వానించిన మీదట మరో ఆలోచన లేకుండా పౌలు వెంబడి నడిచి తన తుది శ్వాస వరకు పరిచర్యలో సహకరించిన వాడు తిమోతి. హల్లెలూయా. మరి అటువంటి తిమోతిని ఎఫెసు అనబడిన పట్టణములో ప్రభు పరిచర్య కోసమని నియమించి ఆ తిమోతికి కొన్ని సూచనలు తన జీవిత చరమదశలో ఇస్తూ వ్రాయబడినటువంటి పత్రికే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక. మనం బాగా ఆలోచన చేస్తే ఏ విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి అనంటే, సంఘ పరిపాలన అనే దాని గురించి మాట్లాడాడు దైవజనుడైన పౌలు. అలాగే అబద్ధ బోధలను ఎలా ఖండించాలి అనే విషయం మాట్లాడాడు. అంతేకాకుండా తోటి విశ్వాసులతో ఎవరితో ఎలా మసలుకోవాలో, మెలగాలో నేర్పిస్తూ సూచిస్తూ రాశాడు. హల్లెలూయా. సంఘ పరిపాలన, అబద్ధ బోధల ఖండన, తోటి విశ్వాసులతో ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలు ఈ పత్రికలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు మీరు ముందే చెప్పారు, బయలుపడుట అనే మాట మనకు కనబడింది. మనం గమనిస్తే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు అన్న మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఏమన్నారు ప్రభు? నేను ఈ లోకమునకు వెలుగైన. వెలుగు చేసే పనులు. ఆ మధ్య ఎవరినో ఇలా అడిగారట ఒక మాస్టర్ గారు, ఒరే వెలుగు చేసే పనులేంటో చెప్పురా అంటే, ఎన్నని చెప్పమంటారండి, చాలా ఉన్నాయండి అన్నాడట. నాకు కావాల్సింది సమాధానం అది కాదు. అర్థమైందా? కొంతమంది ఉంటారు, ఏదైనా విషయం అడిగితే ఏమని చెబుతావులేండి, చాలా ఉన్నాయంటారు. చాలా ఉన్నాయి అంటారు కానీ ఒకటి కూడా చెప్పలేరు. అంటే దాని అర్థం వాళ్ళకి ఏమి తెలియదు అనమాట. అర్థమైందా? ఎప్పుడైనా ప్రశ్న వేసినప్పుడు దాని జవాబు చెప్పగలగాలి. వెలుగు చేసే పనులు ఏమిటి అని అంటే, చాలా ఉన్నాయిలేండి అనేది సమాధానం కాదు, కొన్నైనా ఉదహరించాలి. సరే, ఇప్పుడు ఆ ప్రశ్న నేను మీకు వేయను,
ఆలోచించండి. ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ ఈజ్ టు రివీల్. వెలుగు యొక్క ప్రాథమికమైన లక్షణం వెల్లడిపరుచుట, బయలుపరుచుట. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన వెల్లడి చేసే దేవుడై ఉన్నాడు, వెలిగించే దేవుడై ఉన్నాడు. వెలుగునిచ్చే దేవుడు, వెలిగించే దేవుడు, వెల్లడి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. సో వెలుగునిచ్చే, వెలిగింపచేసే, వెల్లడించే దేవుడు ఆయన ఏమి వెల్లడి చేస్తాడు అని ఈ సందర్భములో వ్రాయబడింది అని అంటే, పాపములను వెల్లడి చేస్తాడు, సత్క్రియలను ఆయన వెల్లడి చేస్తాడు, నీతి క్రియలను వెల్లడి చేస్తాడు, దుష్క్రియలను కూడా ఆయన వెల్లడి చేస్తాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. మంచిది. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ 2 పదాలు మార్చి వాడారు ఈ వాక్యంలో. అదేంటంటే కొందరు అని అన్నాడు, మరికొందరు అని అన్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇది మ్యాథ్స్కి సంబంధించింది. కొందరు ప్లస్ మరికొందరు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అయ్యో ఈ ఏయి మాకు తెలియదయ్యా, అసలు ఏమి లెక్కలయ్యా, 1+2 అంటే ఎంతో చెబుతాం, లేకపోతే 2 రోజులు ఎంత అంటే చెబుతాం, కానీ కొందరు అసలు ఇది తెలుగా, ఇది లెక్కలా అని మీరు అంత టెన్షన్ ఏమొద్దు, బాగా ఆలోచన చేయండి. కొందరు ప్లస్ మరికొందరు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వెరీ గుడ్. మీరు మ్యాథ్స్లో కూడా టాప్ అని నాకు అర్థమైంది. హల్లెలూయా. కొందరు ప్లస్ మరికొందరు ఈజ్ ఈక్వల్ టు అందరూ. అందరూ అనండి. కొందరు ప్లస్ మరికొందరు ఈజ్ ఈక్వల్ టు అందరూ. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చదువుతున్నామనంటే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా పోవుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అంటే అర్థం ఏంటన్నమాట? ఆయన అందరి విషయాలు వెల్లడిపరిచే దేవుడు. కొందరి బయట పెట్టి చెప్పండి. మనం ఏ టైపు చెప్పండి? మనం ఏం చేస్తామంటే కొన్ని వెల్లడిస్తాము, కొన్ని వెల్లడించం. అంతేనంటారా? చెప్పరేంటండి? ఏంటి మీ దాకా వచ్చేసరికి, మన దాకా వచ్చేసరికి వాయిస్లు ఎందుకు అంత తగ్గిపోతున్నాయి? అది వాస్తవం అంటారా కాదంటారా? కొన్ని ఏమో బయట పెడతాం, కొన్ని బయట పెట్టాం. కొందరినేమో బయట వేస్తాం, కొందరినేమో లోపలేస్తాం. లోపలేటుంటే నా ఉద్దేశం ఏం చేస్తాం? దాపెడతాం. వాళ్ళు ఏం చేస్తాం? దాపెడతాం. మన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళని మనం ఏం చేస్తాం? దాస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. కొందరు ప్లస్ మరికొందరు ఈజ్ ఈక్వల్ టు అందరూ. అందరివి ఏం చేస్తాడు ఆయన? వెల్లడిపరిచే దేవుడు. ఈ వాక్యము బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి మనం చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. అక్కడ ఏమని వ్రాయబడింది? రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వాక్యం. అయితే మీరు మీ సహోదరులకు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరించనేలా. ఏమన్నాడండి? నిదానంగా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. వాక్యం ఏముంది? కొందరు నిలబడతామా, అందరూ నిలబడతామా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడతాం. బైబిలు ఉపదేశము పక్షపాతము లేని ఉపదేశం. హల్లెలూయా. బైబిల్ ప్రకటిస్తున్న దేవుడు పక్షపాతము లేని దేవుడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి పక్షపాతము లేని నాయకుణ్ణి, ఇటువంటి పక్షపాతము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనము అందరము ఎంతో ధన్యులము. హల్లెలూయా. మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడుదుము అని అన్నాడు. హల్లెలూయా. మరొక చోట ఈ మాట ఇలాంటిదే మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో చదువుతాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము
ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. చాలా రుజువులు మీకు ఇంకా కావాలంటే మరికొన్ని మీరు వ్యక్తిగతంగా వచ్చి అడగండి, తప్పక మీకు చూపిస్తాను. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము ఈ విషయాన్ని మనకు తేటపరుస్తుంది. ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు యొక్క ప్రాథమిక లక్షణము వెల్లడి చేయుట. వెల్లడి చేసేటువంటి దేవుడు మంచిని వెల్లడి చేస్తాడు, చెడును వెల్లడి చేస్తాడు. కొందరివే కాదు, అందరివి అన్న సత్యము ఇక్కడ తేటతెల్లమయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, గమనించండి. మరి అయితే ఈ రోజున మనం గమనిస్తున్నప్పుడు కొంతమంది ఏ విషయములో ప్రతిభావంతులుగా ఉన్నారని ఆలోచన చేస్తే, సమ్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ హోలీ, కొందరు పరిశుద్ధులుగా పరిగణించబడుతున్నారు. ఎందుకంటే దే ఆర్ వెరీ గుడ్ అట్ హైడింగ్ సిన్. ఏంటి దీని భావము అంటే, కొందరు పరిశుద్ధులుగా ఎలా చలామణి అవగలుగుతున్నారంటే, వారు నిజముగా పరిశుద్ధులైనందు చేత కాదు, వారు పాపమును దాచిపెట్టుటలో ప్రతిభావంతులైనందున పరిశుద్ధులుగా చలామణి అవుతున్నారంట. ఏంటి చెప్పండి? కొందరు పరిశుద్ధులుగా చలామణి అవుతున్నారు. ఎట్లా చలామణి అవుతున్నారు లోకములో అంటే, వారు తమ పాపములను దాచిపెట్టుటలో ప్రతిభావంతులుగా, వారి ప్రతిభనంతా దేనిలో కనపరుస్తున్నారు? వాళ్ళ తెలివితేటలను, జ్ఞానాన్ని, ప్రతిభను దేనిలో కనపరుస్తున్నారు? పాపమును దాచుటలో కనపరుస్తున్నారట. అయితే దేవుని బిడ్డలారా, వెల్లడి చేసే దేవుడు కొందరివే కాదు, అందరివి వెల్లడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నాదైతే రేపు నీది కావచ్చు, లేదా నేడు నీదైతే రేపు నాది కావచ్చు. ఏదైనా ఆయన అందరి విషయాలను వెల్లడిపరిచేటువంటి దేవుడు. ఈ విషయాలు నేను అంటాను, భయాన్ని కలిగిస్తాయి, ఆదరణను కూడా కలిగిస్తాయి, ఓదార్పును. ఏంటి పాస్టర్ గారు, ఒకే వాక్యము భయాన్ని, ఓదార్పుని, లేదా భయాన్ని, ధైర్యాన్ని ఒక్కసారి కలిగిస్తుందా? ఎస్. ఎట్లాగంటే, వెల్లడి చేయును అన్నమాట కొందరికి భయాన్ని కలిగిస్తుంది, వెల్లడి చేయును అన్నమాట మరికొందరికి ధైర్యాన్ని కలిగిస్తుంది, ఓదార్పును కలిగిస్తుంది, ఆదరణను కూడా కలిగిస్తుంది. ఎలాగో ఒకసారి లేఖనములో నుంచి మనం చూద్దాం. ముందుగా మనం గమనిస్తే, వెల్లడి అయినప్పుడు, అందరూ అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి, వెల్లడి అయినప్పుడు. సపోజ్ అనుకుందాం, ఎవరిదైనా పాపము, దోషము వెల్లడి అయినప్పుడు ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. కొందరు తమ దోషము వెల్లడి అయినప్పుడు కృంగిపోతారు. ఎందుకు కృంగిపోతారు? అరే, నా తప్పు బయటపడిందే, ఎంతకాలం బాగా మేనేజ్ చేశానే, ఇప్పుడు బయటపడిందే, ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ బతుకు, ఇక ఫైనల్గా వచ్చిన మాట, అందరికి వచ్చిన మాట ఏ మాట చెప్పండి? ఇంక చచ్చిపోతే పోద్ది. ఏంటి చెప్పండి? ఎంతకాలం బాగా మేనేజ్ చేశాను, ఇప్పుడు బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంక వేరే దారేముంది, ఇంకేం చేద్దాం? కృంగిపోయి చచ్చిపోతే బాగుండనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం జరిగినప్పుడు? పాపము వెల్లడి అయినప్పుడు. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే పాపము వెల్లడి అయినప్పుడు పశ్చాత్తాపపడతారు. అవును, నేను తప్పు చేసిన మాట నిజము, ఈ తప్పిదము నా వలననే జరిగింది అని పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం అంటే కేవలం దుఃఖపడటం కాదు. మీరు అనుకుంటున్నారా పశ్చాత్తాపం అంటే ఏడవటం అని? ఏడ్చే వారందరూ పశ్చాత్తాపడుతున్నారని అనుకుంటున్నారా మీరు? నో 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 నో. పశ్చాత్తాపం అంటే దుఃఖం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ పశ్చాత్తాపము అన్నదానికి వాడబడిన హెబ్రీ భాష కానీ గ్రీకు భాష భావాలను కనుక మనం గమనిస్తే, కేవలం దుఃఖపడటం కాదు, కానీ మరోసారి ఆ తప్పిదము, ఆ పాపము నేను చేయకూడదనుకొని బలమైన తీర్మానము తీసుకొని తమ దిశను మార్చుకునేవారే పశ్చాత్తాపపడేవారు. సో పశ్చాత్తాపం అంటే ఏది కాదు, కేవలము దుఃఖము కాదు. పశ్చాత్తాపములో దుఃఖం ఉండొచ్చు, కానీ దుఃఖపడు వారందరూ పశ్చాత్తాపపడువారు కారు. మీరు చూస్తూనే ఉండుంటారు కొంతమంది పిల్లలు, ఎరా
ఎందుకు వెళ్ళా స్కూల్కి వెళ్తాను, సినిమాకి ఎందుకు వెళ్ళా అని దబ్బి కొడతంటే అమ్మ దండ పెడతాడమ్మా అని ఓ గందరగోళం చేసి ఏడుస్తారు. మళ్ళీ రేపు రెండో రోజు కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు వాడు పశ్చాత్తాపడినట్ట కాదు, వాడు దుఃఖపడ్డాడు కానీ పశ్చాత్తాపడలా. అంటే వాడిలో, ఆ పిల్లవాడిలో బలమైన తీర్మానం రాలా. దేని విషయమై? ఈ తప్పిదమును మరోసారి నేను చేయకూడదు అని తాను మళ్ళు కొనని వానిని పశ్చాత్తాపడ్డారు అనలేం. సో పాపము వెల్లడి అయినప్పుడు కొందరు కృంగిపోతారు, కొందరు పశ్చాత్తాపడతారు, మరి ఇంకొందరు ఉంటారు వీరు దబాయిస్తారు. వీళ్ళే గుంపు చెప్పండి? కృంగిపోయేవారు కొందరైతే, ఇప్పుడు మీకు అందరూ వచ్చేస్తారు ఇందులో. నేను చెప్తున్నా కదా, కొందరు ప్లస్ మరికొందరు ప్లస్ కొందరు ఈజ్ ఈక్వల్ టు అందరూ. ఇప్పుడు చూడండి, కొందరేమో కృంగిపోవారు, కొందరేమో పశ్చాత్తాపడువారు, మరికొందరేమో దబాయించువారు. ఇప్పుడు అందరూ వచ్చారా? వెరీ గుడ్. ఈ దబాయించువారు ఏంటంటే ఏంటి? నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? ఏంది నేను ఒక్కడనే చేసినట్టు మాట్లాడుతున్నావే? లంచం నేను ఒక్కడనే తీసుకున్నాను, భూమి మీద ఉన్న అందరూ చేస్తుంది ఇదే. నేను ఒక్కడనే తిట్టినట్టు చూస్తున్నావే, మాట్లాడుతున్నావే. ఎవరంటలా ఈ మాటలు? ఎవడికి కొత్త ఇది? ఎప్పుడైనా ఏంటంటే ఎవడికి కొత్త ఇది? ఎటు పోయినా అందరూ మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడాను, అందరూ చేసినట్టు నేను చేశాను, ఇందులో ఏదో నేనే చేసినట్టు మాట్లాడుతున్నారే అంటూ దబాయిస్తూ ఉంటారు. పైపెచ్చు అందులో ఇంకోటి అంటారు, ఏంది నేను చేసేది ఇంతే అంటారు. వీళ్ళు ఎవరన్నమాట? దబాయించేవారు. ఒక మాట, దేవుని పిల్లలారా, ఈ 3 రకాలైనటువంటి స్పందనలు మీతో చెప్పాను కదా. దేవుని వాక్యము ఎవరికి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తుందో తెలుసా? ఎవరికి ఆశీర్వాదాన్ని ప్రకటిస్తుందో తెలుసా? ఎలా ఉండాలని కోరుతుందో తెలుసా? మనము కృంగిపోయే వారముగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఆదరణ ఉంది. ఏంటి ఆదరణ? ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. సహోదరుడా, సహోదరి, ఎక్కడైనా ఎప్పుడైనా నీ పాపము దేవుడు వెల్లడి చేస్తే ఆయన ఎవరి ద్వారానైనా వెల్లడి చేయొచ్చు. ఏమిటి చెప్పండి? కొన్నిసార్లు సేవకుల ద్వారా వెల్లడి చేస్తారు, కొన్నిసార్లు మీ ఇంటి వారి ద్వారా వెల్లడి చేస్తారు, కొన్నిసార్లు మీ స్నేహితుల ద్వారా వెల్లడి చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వెల్లడి కాకపోదు. అది మంచైనా చెడైనా, త్వరగానైనా నిదానంగానైనా, ఏది వెల్లడి కాకపోదు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అయితే వెల్లడి అయినప్పుడు మీరు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి? దేవుని వాక్యం నాకు నేర్పిస్తుంది. నేను కృంగిపోతే దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. నా పాపము, మన పాపము వెల్లడి అయినప్పుడు మనం కృంగిపోయిన వేళ మనకు ఆదరణ వాక్కు వస్తుంది. ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివితే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయను. సహోదరుడా, సహోదరి, ఎన్నడైనా నీ దోషం, ఎన్నడైనా నీ పాపం వెల్లడి అయినప్పుడు కృంగిపోవద్దు అని ప్రభునామమును మీకు నేను మనవి చేస్తున్నాను. మీకు ఒక ఆదరణ ఉంది. మిమ్మల్ని క్షమించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవెంత ఘోర పాపివైనా, నిన్నెవరు క్షమించినా క్షమించకపోయినా ఆయన నిన్ను క్షమించే దేవుడు. కనుక కృంగిపోవద్దు, నీవు పశ్చాత్తాపపడు. హల్లెలూయా. పశ్చాత్తాపడి ప్రభు తట్టు మళ్ళితే నీకు ఆశీర్వాదం ఉంది. ఒకవేళ నువ్వు దబాయించే వ్యక్తివిగా ఉన్నావేమో, దబాయించు వారందరి మీదకి దేవుడు తన బలమైన ఉగ్రతను కుమ్మరించే దేవుడు. దబాయిస్తున్న నిన్ను ఈ రోజున నీ ఇంటి వారు ఏమీ చేయలేకపోవచ్చు, నీ దైవజనుడు నిన్నేమీ చేయలేకపోవచ్చు, నీ ఉన్నతాధికారులు నిన్నేమీ చేయలేకపోవచ్చు, ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు నిన్నేమీ చేయలేకపోవచ్చు. కానీ దబాయించుచున్న నిన్ను నిత్య నరకాగ్నికి గురి చేయగల సమర్థుడొకడున్నాడన్న సత్యం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. హల్లెలూయా. స్తుతించండి దేవుని. స్తోత్రం. హల్లెలూయా. వెల్లడి అయినప్పుడు అందరూ అనండి. కృంగిపోయేవారు కొందరైతే, పశ్చాత్తాపడేవారు మరికొందరైతే, కొందరు దబాయించేవారుగా ఉన్నారు. రైట్.
మరి వెల్లడి అయినప్పుడు, సత్క్రియలు వెల్లడైనప్పుడు, ఏ వెల్లడైనప్పుడు? ఇందాక నేను చెప్పింది పాపం, ఇప్పుడు నేను చెప్పేది మంచి పనులు వెల్లడైనప్పుడు స్పందన ఎలా ఉంటుందో చెప్పనా? కొంతమంది ఉప్పొంగుతారు. చెప్పండి, ఎవరన్నా మీరు ఏదైనా చేసిన పని, మన మధ్యలోనే మాట్లాడుకుందాం, మీరు ఎవరైనా ఒక మంచి పని చేస్తే దైవజనుడిగా నేను ఎక్కడుండి ప్రకటించాను అనుకోండి, మీరేమవ్వకూడదు? ఉప్పొంగకూడదు. ఏమవ్వకూడదు? ఉప్పొంగకూడదు. ఉప్పొంగకూడదు, గర్వపడకూడదు. వెల్లడి అయినప్పుడు ఏమవ్వకూడదు? ఉప్పొంగకూడదు. ఎందుకు అంటే నీవు ఆ సత్క్రియ చేయగలుగుటకు నీకు సామర్థ్యం ఇచ్చిన దేవుని స్తుతించాలి. సపోజ్ అనుకుందాం, పలానా సహోదరుడు ఓ మంచి పని చేశారు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీ హృదయం వెంటనే ఎలా స్పందించాలి తెలుసా? అవును, మరి నేను కాబట్టి ఈ భూమి మీద చేయగలిగాను అని అనుకోకూడదు. అందుకనే వాక్యం చెప్తుంది, సూర్యుడు తన శౌర్యమును బట్టి కానీ, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఎప్పుడైనా నీ మంచి క్రియలు వెల్లడి అయినప్పుడు, నీ సత్క్రియలు వెల్లడి అయినప్పుడు, సహోదరుడా సహోదరి, నీ సత్క్రియలు, నీ మంచి పనులు వెల్లడి అయినప్పుడు నీవు ఉప్పొంగే వ్యక్తివిగా ఉండరాదు, నీవు గర్వించే వ్యక్తివిగా ఉండరాదు. నెబుకద్నెజరు గర్వించినప్పుడు ఏం జరిగిందండి? ఈ మహా విశాలమైన బబులోనును పట్టణము నేను నిర్మించినది కాదా అని అనుకున్నాడు. ఆకాశము మట్టుకు హెచ్చించబడ్డాడు, తాను పడద్రోయబడ్డాడు. కానీ తను ఏమనలేకపోయాడు? ఇంతటి పరాక్రమం నాకెక్కడిది, ఇంతటి బలం నాకెక్కడిది, దేవుడు నాకు అప్పగించినందుననే నేను పొందుకొనగలిగాను, కానీ ఇది నా పరాక్రమ వలన కాదు అని తాను గ్రహించలేకపోయాడు. కనుక మనమందరం జాగరూకత వహిద్దాం. ఒకవేళ ఎప్పుడైనా మీ స్కూల్లో మిమ్మల్ని ఎవరైనా పొగిడారు, మీ మంచి క్రియలు వెల్లడైన శభాష్ అని అన్నారు, వెంటనే మీ హృదయం ఏమన్నాలో తెలుసా? ప్రభువా, ఇంతటి ఘనత నాకెక్కడిది ప్రభువా, ఇది నీ దయ వలనే నేను పొందుకొనగలిగాను అంటూ ఎక్కడ హృదయం ఉప్పొంగకుండా, గర్వించకుండా మనము జాగ్రత్త పడుదుముగాక. ఆమేన్. సరే, ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. వెల్లడి అవ్వకపోతే, ఇందాకేమో వెల్లడి అయినప్పుడు పాపుల గురించి చెప్పాను, మంచివారి గురించి చెప్పాను. ఇప్పుడు వెల్లడి కాకపోతే, ఎందుకంటే ఈ వాక్యములు ఆ రెండు మాటలు ఉన్నాయి. వెల్లడి కాకపోతే ఏంటి సంగతి? వెల్లడి కాకపోతే పాపులైన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసా? వారు నిర్భయంగా కొనసాగుతారు. ఎలా కొనసాగుతారు చెప్పండి? వెల్లడి కాలేదు కదా, నేను చేసే పనులు ఎవరికి తెలుసులే, చెప్పండి, నేను చేసే పనులు ఎవరికి తెలుసు? వెళ్ళడం, అందుకే కదా లోకంలో ఒక సామెత పుట్టింది, దొరక్కపోతేనంట, దొరికితేనేమో దొంగంట. చెప్పండి, దొరికితేనేమో దొంగ, దొరక్కపోతే దొర. ఒకసారి ఒక పోలీస్ కానిస్టేబుల్ గారితో నేను వాదం పెట్టుకున్నా. అయ్యో పాస్టర్ గారు అని చూడబాకండి, వాదం పెట్టుకున్నా. ఎందుకు వాదం పెట్టుకున్నానంటే, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటే కరెక్ట్ సిగ్నల్ దగ్గర నా బండి ఆగిపోయింది. బండి ఆగి సిగ్నల్ పడింది, ఆపాను. ఆయన వచ్చి నా తాళం లాక్కున్నాడు, ఫైన్ కట్టు అన్నాడు. అప్పుడు ఆయనతో నేను వాదించాను, ఏమండే కానిస్టేబుల్ గారు, మీకు ఇది ధర్మమా? వస్తాయి కదా మనకి, న్యాయమా? ఎందుకంటే ఈ రోడ్డు మీద నేనొక్కడే కాదు హెల్మెట్ లేకుండా తిరుగుతుంది. అయ్యో చాలామంది ఉన్నారండి, వాళ్ళు ఊరిని పట్టుకోకుండా నన్ను పట్టుకున్నారేంటంటే. ఆయన అన్నాడు, ఇవాళ నువ్వు దొరికావు, నేను పట్టుకున్నా, రేపు దొరకపోడాడు అని పట్టుకుంటానంటాడు. అంటే ఇప్పుడు టోటల్గా నాకేం చెప్పాడు? నువ్వు ఫైన్ కట్టాల్సిందే. ఇంకేం చేస్తావు? తలదించుకొని లోబడి ఆయన చెప్పిన ఫైన్, అప్పట్లో 100 రూపాయలు అండి. అంటే ఇది ఏనాడు జరిగిందో ఊహించండి, చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు అలా చేయట్లేదు, దేవునికి స్తోత్రం. సో ఎప్పుడు నేను నేర్పిస్తున్నాను, ఎప్పుడైనా మన పాపం వెల్లడైనప్పుడు మనం దబాయించే వాళ్ళం ఉండకూడదు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి, అది మనకు మంచిది. సరే, వెల్లడి కానప్పుడు చాలామంది ఏం చేస్తారు? దొరికితేనేమో దొంగంట, దొరక్కపోతే దొరలాగా సలామణి అయిపోతారు.
వెల్లడి కానప్పుడు నిర్భయంగా కొనసాగు వారికి ఒక గద్దింపును ప్రభు ఈ రోజున పంపిస్తున్నాడు. అదేంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ దోషము, నీ పాపము వెల్లడి కాలేదని నిర్భయముగా కొనసాగకు. అది వెల్లడి అయ్యే రోజు ఒకటి ఉంది. అది వెల్లడి కాక మునిపే నిన్ను దిద్దుకుంటే, నిన్ను సరిచేసుకుంటే అది నీకు క్షేమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు త్వరపడి వెల్లడి చేయడు, ఆయన కొంత సమయము ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు నిన్ను నీవు వాక్యపు వెలుగులో, నన్ను నేను వాక్యపు వెలుగులో చూచుకొని మనం క్రమపరుచుకోవటం అది మనకు క్షేమం. అంతేకాని నీ పాపము వెల్లడి కాలేదని నిర్భయంగా గనక దానిలో కొనసాగితే ఒక రోజున నీవు దిద్దుకోవడానికి కూడా అవకాశము లేకపోవును. నీవు నిత్య నాశనమునకు వెళ్ళిపోయే ప్రమాదము పొంచి ఉంది కనుక దాన్ని సరిచేసుకునుట మంచిది. ఇక రెండవ వైపు చూద్దాం. మరి మంచివాళ్ళు, సత్క్రియలు చేసేవాళ్ళు, వారి మంచితనము వెల్లడి కాకపోతే ఏం జరుగుద్ది? ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవం. మీరు మంచి పని చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, కానీ మీ మంచితనం ఏమవట్లేదు. అబ్బాబ్బా, ఎందుకు వాయిస్ ఎంత పెరిగింది, ఇప్పుడు దాకా లేని వాయిస్ ఇప్పుడే వచ్చింది అంటే పర్లేదు, దేవుడు మేము దీవించగా. బాధపడుతున్నారు కదా, మీ మంచితనము చెప్పండి. నేను చాలా మంచోడినండి, నేను చాలా మంచిదాన్నండి, మా స్కూల్ మొత్తం మీద, మా కాలేజ్ మొత్తం మీద, మా ఇరుగు పొరుగు వారి మధ్య, మా కంపెనీలో, నేను చేస్తున్న ఉద్యోగంలో నా అంత మంచోడు ఇంకోడు లేడండి, నా అంత మంచిది ఇంకోటి. నేను పని చేసే చోట అసలు నేను ఎంత మంచిదాన్నోనండి, నేను ఎంత మంచోడినానండి, ఏం చేద్దామండి, ఆ దేవుడికి కూడా న్యాయం లేదండి. ఏమ్మా అంటే, నా మంచితనాన్ని దేవుడు ఏం చేయట్లేదు. చెప్పరేంటండి, నా మంచితనాన్ని దేవుడు ఏం చేయట్లేదు. నేను మంచిదాన్నే కానీ వెలుగులోకి రాలేకపోతున్నాను. ఎంతమంది బాధపడుతున్నారు ఇలాగా? నేను మంచోడినే కానీ ఏం చేయలేకపోతున్నా. నా మంచితనం అసలు ఎవడికి కనపడదండి. ఏదన్నా చిన్న తప్పు చేస్తే మాత్రం టుపుక్కుమని పట్టుకుంటారు, కానీ నేను ఎన్ని మంచి పనులు చేశానో నా మంచితనము ఎవడికి కానరాట్లే. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? మంచితనము వెల్లడి కానప్పుడు నిరాశకు, నిస్పృహకు మనం గురవుతాం. అంతేకాదు, ఇక మంచిగా ఉండటం అనవసరం అనే నిర్ణయానికి వచ్చేస్తాం. అయితే ఇందుకు బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం దగ్గరకు వద్దాం. అయ్యా సాంబా, కొంచెం బిగ్గరమైన స్వరంతో చదువునానా. సత్క్రియను, స్క్రీన్ మీద కూడా చూడండి, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సహోదరుడా, సహోదరి, నువ్వెంతో మంచివాడవు, నువ్వెంతో మంచిదానవు, కానీ నీ మంచితనము వెల్లడి కావటంలా అది మరుగున పడుతుంది. అది ఎవరన్నా తొక్కేయనియండి. కొంతమంది అంటారు కదా, అసలు నన్ను ఫైల్లోకి రానిట్లేదండి. ఏంలోకి? ఫైల్లోకి రాపటం అండి గొడవ. నన్ను ఎవరు ఏం చేయనట్లేదు అంటే, నన్ను వెలుగులోనికి రానట్లే. అదిగో ఆ అమ్మాయి నన్ను తొక్కేస్తుంది, అదిగో వాడు నన్ను తొక్కేస్తున్నాడు, అసలు నన్ను బయటకు రానిట్లా. ఈ మధ్య రాజకీయ నాయకులది కూడా అదే గొడవ. జెండా మోసాను అంటాడు. ఏమంటాడు ఆయన? జెండా మోసింది నేనే, ధర్నా చేసింది నేనే, కానీ నన్ను నాయకునిగా ఎదగనివ్వట్లేదు. ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఇవాళ మనం చూస్తుంది అదే కదండి. మొన్నటిదాకా ఆ పార్టీలో ఉంటాడు, ఒరే ఈ పార్టీలోకి ఎప్పుడు వచ్చారా? మొన్న బ్యానర్లోనేమో చెప్పండి ఆయనతో ఫోటో దిగావు, మళ్ళీ ఇప్పుడు విడిపడి వచ్చావంటే అక్కడ నన్ను ఎదగనివ్వట్లేదంట. పోనీ ఇక్కడ నువ్వు ఎదుగుతావన్న గ్యారెంటీ ఉందా? ఏమా ఉందని వచ్చా, కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకో దానిలోకి పోతాడు. ఇదేంటంటే అక్కడ కూడా నన్ను ఎదగనట్లా. ఇక చివరికి అంటాడు, ఇక సన్యాసిని అవుతానంటాడు. దేవుని వాక్యం మిమ్మల్ని సన్యాసులు అమ్మని చెప్పటంలా, అలాంటి పిలుపు చెప్పడంలా. దేవుని వాక్యం అంటుంది, నేను వెలుగయ్యున్న దేవుడును, నేను తప్పక వెల్లడిపరుస్తాను. సహోదరుడా, సహోదరి,
నువ్వెంతో మంచివాడవుగా ఉన్నా, నువ్వెంతో మంచిదానవుగా ఉన్నా నీ మంచితనము వెల్లడి కావటం లేదా, వెల్లడి అవనివ్వటం లేదా? అయితే ఈరోజు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. అదేంటంటే, నీవు సత్క్రియను గనక ఓపికగా చేస్తే నీకు నిత్య జీవమునిచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగోండి 25వ వాక్యంలో భావం అదే. అటువలే మంచి కార్యములు తేటగా, చెప్పండి, మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. అంటే నీ మంచితనము బయలుపడకపోదు. ఏమండి, ఎప్పుడన్నా ఇలా జరిగిందా సృష్టిలో? సూర్యుడు ఎప్పుడన్నా, ఒకసారి ఆలోచన చేయండి, పర్లేదు ఆలోచన చేయండి. మీకు పర్మిషన్ ఇస్తున్నా బయటికి వెళ్ళడానికి. ఎక్కడికి? గేటు బయటికి కాదు, మీ ఆలోచనలోంచి. ఒక్కసారి సూర్యుడు ఎప్పుడన్నా మేఘాలు బాగా దట్టంగా అలుముకున్నాయని అసలు నా వెలుగు బయటపడట్లేదు, ఏం చెప్పండి, నా వెలుగు బయటపడట్లేదు, ఇక నేను ఎంతకాలం ఉన్న ఫైల్లోకి రాలేనని ఇప్పుడు దాక్కున్నాడా? వెలుగు ఇవ్వడం మానేశాడా? సూర్యుడు ఏం చేస్తాడు తెలుసా? సూర్యుడు ఏంటంటే వెలుగుతూనే ఉంటాడు. ఒక రోజునంటే గొడవ. ఒక రోజు ఎట్లా, ఒక పూట ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఓ గడియలో ఈ మేఘాలు పక్కకు తప్పుకోవాల్సిందే, ఆ వెలుగు బయటపడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మేఘాల్లో ఉంటోళ్ళు అన్నమాట. ఎవరో మిమ్మల్ని ఫైల్లోనికి రానిట్లే చూడండి, మిమ్మల్ని వెలుగులోనికి రానివ్వట్లే చూడండి, మీ మంచితనం బయట పడినట్లే చూడండి. ప్రభు అంటున్నాడు, నువ్వు వెలుగుతూనే ఉండు. ఆమేన్. నువ్వు వెలుగుతూనే ఉండు, సత్క్రియను ఓపికగా చేయి, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నీ మంచితనము వెల్లడి కాకపోదు, నేను వెల్లడి చేయు దేవుడను అని దేవుడు మాటిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎవరిని? వెల్లడి చేయు దేవుడను. ఈ వాక్యం ద్వారా పౌలు తిమోతితో చెప్పదలిచిన మాట ఇదే. ఏంటంటే, త్వరపడి తీర్పు తీర్చొద్దు. సేవకుడా, త్వరపడి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఇక్కడ సందర్భం అదే. 22వ వచనం మీరు చదివితే 5వ అధ్యాయంలో, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకం. అంటే అర్థం ఏంటి? తొందరపడి వీడు మంచోడు కదా, వీడు బలి బాగున్నాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడని వివేచన లేకుండా ఎవరిని కూడా ఏం చేయొద్దు? అభిషేకించొద్దు, పెద్దలుగా నియమించొద్దు, త్వరపడి తీర్పు తీర్చొద్దు అన్నాడు. అంటే కాస్త వివేకం కావాలి అన్నాడు. మరి విశ్వాసులకి ఏం చెప్పాడంటే, విశ్వాసులారా, ఎప్పుడైనా మీ మంచితనం వెల్లడి కాక మదన పడుతున్నారా? వద్దు, తప్పక మీ మంచితనం వెల్లడి అవుతుంది, తప్పక ఫలితం లభిస్తుంది అని చెప్పాడు. సో ఈరోజు మన ధ్యానాంశం ఇది ఏంటంటే, మంచి అయినా చెడైనా దాగదు, త్వరగానైనా నిదానంగానైనా తప్పక ఫలితము ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు, ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు. వెలుగై ఉన్నవాడు వెల్లడి చేస్తాడు, తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమంటూ ప్రభు మనకి వర్తమానాన్ని పంపించారు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. సహోదరుడా, వెలుగై ఉన్న దేవుడు ఆయన వెల్లడి చేసే దేవుడై ఉన్నాడు. ఏవో కొందరివి కాదు, ఆయన అందరి జీవితాలను ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీనూ లేదు, సమస్తము తేటగా కనబడుతున్నాయి. ఆయన పాపములను వెల్లడి చేసేవాడు, అంతేకాదు సత్క్రియలను వెల్లడి చేసే దేవుడు. నీ పాపము వెల్లడి అయినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీ పాపము వెల్లడి అయినప్పుడు నీ జీవితంపై విరక్తి చెంది తొందరపాటు నిర్ణయాలు చేసుకోవద్దు. నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధముగానున్నాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు కనుక అమ్మా, అయ్యా, కృంగిపోవద్దు. నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నీకు విడుదలనిచ్చుటకై ఆయన కలువరి శిలువలో మీ కొరకై, నా కొరకై బలియాగమయ్యాడు. కనుక ఎన్నడైనా
నీ తప్పిదము వెల్లడి అయినప్పుడు కృంగిపోక పశ్చాత్తాపపడి ప్రభు తట్టు తిరిగితే అది నీకు ఆశీర్వాదం. అలా కాకుండా దబాయించే వ్యక్తివిగా ఉండవద్దు. అది నీకు ఆశీర్వాదం కాదు. దబాయించావా ఎప్పుడైనా? పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మీ లోపములను కనుగొని, బాబు ఇది చేశావు కదూ, అమ్మా ఇది చేశావు కదూ అని అన్నప్పుడు దబాయించకండి. అమ్మా నాన్న, అవును నేను ఎలా చేశాను, నన్ను క్షమించండి, మరోసారి నేను ఆ విధంగా చేయకుండా నేను నా ప్రవర్తన దిద్దుకుంటాను అని నీవంటే నువ్వు కేవలం నీ తల్లిదండ్రుల ప్రేమనే కాదు, నువ్వు ప్రభు కృపకు పాత్రుడవు పాత్రురాలు అవుతావన్న సంగతి మర్చిపోవద్దు. ఒకవేళ దబాయించే వ్యక్తివిగా నీవు ఉన్నావా, నిన్ను నీ తల్లిదండ్రి ఏం చేయలేకపోవచ్చు, నీ దైవజనుడు నిన్నేం చేయలేకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నిన్నేం చేయలేకపోవచ్చు, ఈ లోకమందున ఏ అధికారులు నిన్నేం చేయలేకపోవచ్చు. కానీ నిత్య నరకాగ్నికి గురి చేయగలిగిన సమర్థుడైన దేవుడొకడు ఆకాశమందు ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. పాపము వెల్లడి కాలేదు కదా అని నిర్భయంగా నిర్భీతిగా పాపములోనే కొనసాగవద్దు. వెల్లడి పరచబడే రోజు ఒకటి ఉంది. ఆ రోజు రాకముందే, ఆ గడియ రాకముందే, నేడు అనబడు సమయం ఉండగానే నీ జీవితాన్ని క్రమపరుచుకొనుట అది నీకెంతో ఆశీర్వాదం. మంచి క్రియలు చేయవారులారా, ఎప్పుడైనా మీ సత్క్రియ మంచి క్రియ వెల్లడి అయినప్పుడు దాన్ని బట్టి పొంగిపోకండి, ఉప్పొంగకండి, గర్వించకండి. నేనే భూమి మీద మంచివాడను, నేనే మంచిదానునని గర్వించవద్దు. నీవు అలాగున బ్రతకడానికి నీకు సామర్థ్యం ఇచ్చిన, మంచి చేయుటకు నీకు సామర్థ్యం ఇచ్చిన దేవునిని కొనియాడి ఆయనను మహిమపరచు. ఒకవేళ నీ మంచి క్రియలు వెల్లడి అగుటలేదా, దిగులు చెందకు, కలవరపడకు, కృంగిపోకు, మంచిగా నుండుట మానివేయకు, సత్క్రియలు చేయుట యందు విసుగవద్దు. నీవు సత్క్రియను ఓపికగా చేస్తే ఆయన నిత్య జీవమునిస్తానని మాటిస్తున్నాడు. నీ మంచితనము వెల్లడి కాకపోదు. ఇదిగో ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేసే దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఓపిక కలిగి సత్క్రియను చేయి. ప్రభువుని అడుగు, దేవా నేను నా మంచితనమును విడవకుండా ప్రభువా సత్క్రియను ఓపికగా చేసే సామర్థ్యం నాకివ్వు యేసయ్యా అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలము నీ పిల్లలమైన మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ జీవాహారము కొరకు, మీ జీవజలము కొరకు స్తోత్రము ప్రభువా. నీ ఉపదేశము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీవు పక్షపాతము లేని దేవుడవై ఉన్నావు, నీవు వెలుగై ఉన్న దేవుడవై ఉన్నావు అయ్యా. మా జీవితాలు నీ ఎదుట తేటగా కనబడుచు ఉండగా ఎక్కడైనా ఏదైనా పాపములో, దోషములో, అపవిత్రతలో ఉంటే దానిని సరిచేసుకోవడానికి మరొకసారి నీవు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. ప్రభువా మంచితనము కలిగి ఉన్నప్పటికీ ఆ మంచితనము వెలుగులోనికి రావడం లేదు, నా మంచితనము గుర్తించబడడం లేదని నిరాశ నిస్పృహలో ఉన్నవారిని ఆదరించడానికి నీ వాక్యం పంపించినందుకు స్తోత్రం. మేము విసుగవలసిన పని లేదు, కృంగవలసిన పని లేదు, మంచిగా నుండుట మానవలసిన పని లేదు. నిశ్చయముగా నీవు మా సత్క్రియకు నాయన ప్రతిఫలమిచ్చే దేవుడవు, నిత్య జీవమునిస్తానని మాటిచ్చావు గనక నిరీక్షణ కలిగి ఆదరించబడుతూ ప్రభువా అయ్యా నీ పోలికలోనే జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యము మా జీవితాలలో ఫలించున్నట్లుగా కృపను అనుగ్రహించమని నేడు బలమైన తీర్మానము తీసుకొని మీ తట్టు తిరిగిన ప్రతి ఒక్కరిని ప్రభువా నిండైన మెండైన ఆశీర్వాదముతో నింపమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.